బాలీవుడ్ హీమ్యాన్ గా పేరున్నటువంటి ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణాన్ని ఇప్పుడు అటు నేషనల్ మీడియాతో పాటుగా తన కుటుంబీకులు కూడా చెప్తున్న ప్రకారంగా ఈ ధర్మేంద్ర మరణం అనేది ఈసారి కన్ఫర్మ్ గా అని చెప్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా ధర్మేంద్ర మరణించినటువంటి తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఈసారి ఇది కన్ఫర్మ్. సో ధర్మేంద్ర మరణించారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ధృవీకరిస్తున్నారు. కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర ఇంటికి అటు ప్రముఖులు అండ్ ఆయన అభిమానులు క్యూ కట్టారు. ఇప్పుడు షోలేతో సహా 300కు పైగా సినిమాలు నటించారు ఈ ధర్మేంద్ర. 1997లో ఫిలింఫేర్ విజేత ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన. 2012లో పద్మభూషణ్ అందుకున్నారు. 1931 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర పంజాబ్లోని నస్రలీలో ఆయన జన్మించారు. సో ఆ తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సుమారుగా 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక నటుడు ఆయన. హీమ్యాన్గా చెప్తూ ఉంటారు. ఆయన తీసినటువంటి ప్రముఖ సినిమాల్లో ఫూల్ ఔర్ పత్తర్ అండ్ షోలే ఇటువంటివి చాలా సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ 8న జన్మించారు ఆయన. ఇంకొక 10 రోజులు 15 రోజులు 20 రోజులు అయి ఉంటే కనుక ఆయన 90 ఏళ్ల వయసులో పడేవాడు. సో 89 ఏళ్ల వయసులోనే ప్రస్తుతానికి ఆయన మరణించాడు. సో ఆయన హీమ్యాన్గా చెప్తుంటారు. ఈజ్ అన్ వెటరన్ యాక్టర్. 89 ఏళ్ల వయసులో ఒక స్టార్ ఐకాన్గా ఆయన గుర్తింపు సాధించి అనేక రకాలుగా ఆయన సినిమాల్ని ఇప్పటికీ గుర్తించదగ్గ సినిమాలే ఉన్నాయి. సో షోలే ప్రముఖ సినిమా అండ్ ఫూల్ ఔర్ పత్తర్ అనేది ఆయన ఇంకొక ప్రముఖ సినిమా. సో మహారాష్ట్రలో ఇప్పుడు ఆయన నివాసంలో ఆయన భౌతికాయం ఉంచారు. నవంబర్ 12న అటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రెస్ట్ తీసుకోవడం కోసం, రికవరీ అవ్వడం కోసం ఆయన ఇంటికి డిశ్చార్జ్ అయిపోయారు. సో ప్రజెంట్ ఆయన మరణాన్ని అటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. 1975లో షోలే సినిమా ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం. సుమారుగా 50 ఏళ్ళ క్రితం నాటి సినిమాను కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆయన అటువంటి నటన ఆ సినిమాలో చూపించారు. ఫూల్ ఔర్ పత్తర్ 1966లో వచ్చిన సినిమా. అది కూడా చాలా మంచి పేరు తెచ్చింది ఆయనకి. ఇక యాదోన్ కి భారత్, మేరా గౌన్ మేరా దే ఆయన గుర్తింపు ఉంది. సో హేమా మాలిని, ఈషా డియోల్, ఇండస్ట్రీ కొలీగ్స్ అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. వారంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో లీడ్ నటించినటువంటి సినిమాల్లో ఆయన చాలా కీలకమైనటువంటి సినిమాలు నటించారు. చాలా అద్భుతమైన నటన చూపించారు ఆయన. సో ఒకసారి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు, మాట్లాడదాం. రవిచంద్ర, ధర్మేంద్ర మరణాన్ని ఇప్పుడు ఆ కుటుంబం ధృవీకరిస్తోంది. ధర్మేంద్ర మరణించారని చెప్తోంది. 2 రోజుల క్రితం కూడా ఆయనకు సంబంధించి మరణించారు అని చెప్పి తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బట్ ఇది కన్ఫర్మ్. సో ధర్మేంద్ర మరణానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆయన మరణాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా చూస్తోంది? ప్రముఖ బాలీవుడ్ నటుడు, అలాగే రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ధర్మేంద్ర కొద్దిసేపటి క్రితం కన్ను మూసినట్లుగా తెలుస్తుంది. ఆయన చాలా రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతోటి బాధపడుతున్నారు. గత వారం కూడా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆయన చనిపోయారంటూ కూడా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వార్తలను ఖండిస్తూ ధర్మేంద్రకు ఇంకా జీవించే ఉన్నారని, ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ ఇంటికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. అత్యంత బాలీవుడ్ అభిమానులందరూ కూడా, హిందీ ప్రేక్షకులందరూ కూడా ఆయన్ని హీమ్యాన్ గా పిలుచుకుంటారు, యాక్షన్ కింగ్ అంటుంటారు. అలాంటి యాక్షన్ సన్నివేశాల్లో చేశాడు, అలాంటి క్యారెక్టర్స్ ఆయన పోషించాడని చెప్పుకోవాలి. షోలే సినిమా తోటి ఆయన కెరీర్ లో ఒక మంచి మలుపు వచ్చింది అని చెప్పొచ్చు. తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా రంగ ప్రవేశం చేశారు. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా పార్లమెంట్ కు ఎన్నికైన సందర్భం ఉంది. ఆయన పంజాబ్ లో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఆయన వయసు ఇప్పటికీ 89 సంవత్సరాలు. ఆయనకు 2 భార్యలు. బాలీవుడ్ లో ఒక మంచి పేరున్న డియోల్ ఫ్యామిలీ అంటేనే ఒక మంచి పేరుంది. అలాంటి ధర్మేంద్ర కనుమీయటం నిజంగా బాలీవుడ్ అందరినీ కూడా కొంత కలిసివేస్తుందనే చెప్పుకోవాలి. ధరమ్ సింగ్ డియోల్ అసలు పేరు ధర్మేంద్రది. ఆ తర్వాత ఆయన నటుడిగా ధర్మేంద్ర పేరుతోటి ఆయన ప్రాచుర్యానికి వచ్చారు. ఆయనకి ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే పద్మభూషణ్ కూడా, ఆ పద్మభూషణ్ అవార్డును కూడా ఆయన 2012లో పొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి రాజస్థాన్ లోని
బికనీర్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్కి కూడా ఎన్నికయ్యారు. సో రియల్ ఫ్యామిలీ అంతా కూడా సినిమా పరిశ్రమకి అంకితం అయ్యారని చెప్పుకోవచ్చు. ఆయన ఇద్దరు కుమారులు కూడా, వాళ్ళు సన్నీ డియోల్ అండ్ బాబీ డియోల్ కూడా ఆయన మొదటి భార్య సంతానం. వాళ్ళిద్దరు కూడా సినిమా పరిశ్రమలోనే ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. అలీబాబా, 44, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గోయల్, లూఫర్, మేరా నామ్ జోకర్, ఈ సినిమాలన్నీ కూడా ధర్మేందర్ కు దాదాపుగా ఒక మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటుడుగా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమాలుగా చెప్పుకోవచ్చు. రవిచంద్ర, ఇప్పుడు ఆయన మరణం పైన ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? అంటే ఇంకా కుటుంబం అధికారికంగా ధృవీకరించలేదని చెప్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఆయన? 89 ఏళ్ల వయసులో ఆయన మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు అక్కడికి చేరుకున్నారు ఇప్పటికే. సో ఇంకా ఆయన తెలుగు తీసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? తెలుగు ప్రజలకి, తెలుగు అభిమానులకి, సినీ అభిమానులకి ఆయన ఎక్కడైనా తారసపడ్డట్టుగా, ఇక్కడ తెలుగు సినిమా వాళ్ళు చూసినట్టుగా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దాని విషయం పైన? లేదు, ప్రస్తుతానికి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ధృవీకరించినప్పుడు కూడా హాస్పిటల్ సోర్సెస్ తోటి మీడియా అంతా కూడా ఆయన మరణాన్ని ధృవీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే తెలుగు సినిమాలకి సంబంధించి ఆయనకు ఎలాంటి దాదాపుగా అనుబంధం లేదనే చెప్పుకోవచ్చు. సో శ్వాస సంబంధిత సమస్యలతోటి ఆయన గత కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇబ్బందితోటి, ఆ అనారోగ్యంతో ఆయన గత కొంతకాలంగా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈ రోజు తుది శ్వాస విడిచారనేది కూడా తెలుస్తోంది మనోజ్. రవిచంద్ర, సో ఆయన మరణం చివరి క్షణాల్లో ఎటువంటి సిచ్యువేషన్, అంటే అటు ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో చివరిగా ఆయనకు సంబంధించి ఇంకా అందుకున్న అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి? సో ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ చివరాకన్నా ఇంకొక డిసెంబర్ 8న ఆయన జన్మించారు 1931. ఇంకొక 20 రోజులు అయితే ఆయన 90 ఏళ్ల వయసులో ఉండేవాడు. చివరాకరణ ఒక సినిమా కూడా తీశారండి, ఎట్ టు బి రిలీజ్, డిసెంబర్ రిలీజ్ కావాల్సింది ఆ సినిమా. సో రాకీ అండ్ రానీకి ప్రేమ అని చెప్పి సినిమా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఆయన బాలీవుడ్ లో దాదాపుగా అందరితో కలిసి పనిచేశారని చెప్పుకోవాలి. దాదాపుగా కపూర్ కుటుంబంలో కూడా ఆయన పృథ్వీరాజ్ కపూర్, కరీనా కపూర్ తప్ప మిగిలిన వాళ్ళందరితోటి కూడా ఆయన కలిసి నటించారు. దాదాపుగా 100కు పైగా చిత్రాల్లో నేను ఆయనతో నటించాను అంటూ కూడా ఆయన కోస్టార్స్ చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని పొందారు, పద్మభూషణ్ పొందారు. ఆయనకి అవార్డులు అయితే చాలా అతిథి పాత్రకు చేసిన సినిమాలకు వచ్చాయి. అలాగే మాతృభాష పంజాబీలో కూడా ఆయన నటించిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. యాక్షన్ హీరోగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. 1976, 84 మధ్యలో ధరంవీర్, చరస్, ఆజాద్, గజబ్, రాజ్పుత్, భగత్ ఇలాంటి సినిమాలన్నింటిలో కూడా యాక్షన్ సినిమాల్లో ఆయన బాగా పాపులర్ అని చెప్పుకోవాలి. 1977లో వచ్చిన ధరంవీర్ సినిమాలో ఆయన మంచి పాత్ర చేశారు. మొహబ్బతే కి కసం చిత్రంలో కూడా గెస్ట్ రోల్లో కనిపించారు. వీటికవే అన్ని వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించారని చెప్పుకోవాలి మనోజ్. ఒకసారి హోల్డ్లో ఉండండి, ఒకసారి నేను కూడా దానికి సంబంధించి ఆయన నటించిన సినిమాలు లేకపోతే ఆయన హిస్టరీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర మరణించారు. ఆయనకి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుమారుగా 60 ఏళ్ళ అంటే సుమారుగా 6 దశాబ్దాల పాటుగా ఆయనకి అనుభవం ఉంది. సినిమా ఇండస్ట్రీలో రాణించారు ఆయన. సుమారుగా 89 ఏళ్ళ వయసులో అంటే సుమారుగా ఆయన వయసులో 20 ఏళ్ళ వయసు నుంచి కూడా ఆయన బహుశా ఈ యొక్క ఇండస్ట్రీ నుంచి రావడం, ఇండస్ట్రీలో పనిచేయడం, ఇండస్ట్రీలో ఆయన యాక్టర్గా మంచిగా ఎదగడం మొదలుపెట్టారు. సో మొట్టమొదటిసారిగా ఆయనకు పేరు తెచ్చిన సినిమా షోలే. సో షోలే సినిమా ద్వారా ఆయన తన అద్భుతమైన నటన చూపించి అభిమానులని సంపాదించుకున్నారు. కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఇప్పుడు ఆయనకి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బిగ్ బి అన్నట్టుగా ఆయన చూస్తూ ఉంటారు. సో హీమ్యాన్ అనేటువంటి ఒక పదం కూడా ఆయనకి యాప్ట్గా వర్తిస్తుంది అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులు చెప్తున్నమాట. తర్వాత ఐకానిక్ స్టార్ ఆఫ్ షోలే అండ్ ఫూల్ ఔర్ పత్తర్ అనేటువంటి సినిమా కూడా ఆయన మొదటిసారిగా చేసిన సినిమా. అది కూడా మంచిగా అద్భుతంగా రాణించి ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. సో ఆయన్ని
ప్రజెంట్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన్ని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం రీసెంట్గానే ఒక 10 రోజుల క్రితం ఆయన్ని ఇక హాస్పిటల్లో చికిత్స సరిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళండి, రికవర్ అవుతారన్న రకంగా ఇంటికి పంపించారంటే ప్రస్తుతం ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆయన్ని కలవడానికి, ఆయన చూడడానికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. సో చివరిగా ఆయన నటించినటువంటి సినిమా ఎట్ టు బి రిలీజ్డ్, అది ఏం జరిగిందనంటే సుమారు 2025 డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన సినిమా అది. సో ఇక్కీస్ అనేటువంటి ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. చివరిగా ఆయన నటించి ఆల్రెడీ ప్లే అయిన బతుకుండగానే ఆడినటువంటి సినిమా 2024లో వచ్చినటువంటి తేరీ బాతూన్ మెన్ కైసీ ఉల్జా జియా. ఇది 2024లో ఆయన నటించినటువంటి ఇక చివరి సినిమా. ఆయన పార్లమెంటరీ సభ్యుడిగా కూడా పనిచేస్తారు. 2004 నుంచి 2009 మధ్య బికనీర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన కంటెస్ట్ చేసి బీజేపీ తరఫున గెలుపొందారు ఆయన. సో ఇద్దరు భార్యలు ప్రకాష్ కౌర్ అండ్ హేమా మాలిని. సో కుమార్ కూడా ఉన్నారు, సన్నీ డియాల్, బేబీ డియాల్, ఈషా డియాల్, అహానా డియాల్ అండ్ 2 others. సో ప్రెసెంట్ ఆయన నటించినటువంటి సినిమా ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది. సో ఇంకొక 20 రోజుల్లో ఆయన 90 ఏళ్ల వయసులో పడుతుండగా ఆయన ఈరోజు తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు వాళ్ళంతా కూడా ఆయన నివాసం దగ్గరికి చేరుకుంటున్నారు. సో చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ అని చెప్పాలి. సో పద్మభూషణ్ 2012లో కూడా ఆయనకి పద్మభూషణ్ ఇచ్చింది అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ అక్కడికి చాలా పెద్ద ఎత్తున హైటెన్షన్ నెలకొంది. ఆయన నివాసం దగ్గర చాలా మంది అభిమానులు చేరుకుంటున్నారు, ప్రముఖులు చేరుకుంటున్నారు, అంతా కూడా నివాసం దగ్గరికి వచ్చి ఆయన చివరి చూపు చూసి చేరుకుంటున్నారు. సో రవిచంద్ర, సో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆయనతో గతంలో పరిచయస్తులు కానివ్వండి, కలిసిన వాళ్ళు కానివ్వండి, తనతో పాటు నటించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు? తెలుగు నుంచి, టాలీవుడ్ నుంచి ప్రముఖులు ఆయన కండోలెన్సెస్ తెలియజేశారా? ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. అలాగే తనకు దాదాపుగా సమకాలీకులుగా ఉన్న వాళ్ళు ఎవరు లేనప్పటికీ కూడా పాలిటిక్స్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఉన్నారు. అలాగే బాలీవుడ్ తోటి మంచి పరిచయాలు ఉన్నాయి, ఆయన కూడా నటించున్నారు. అలాగే పద్మాలయ కాంపౌండ్ కావచ్చు, సురేష్ కాంపౌండ్, వీళ్ళందరూ కూడా బాలీవుడ్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి కూడా ఇంకా అధికారికంగా ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా ధృవీకరించిన తరువాత స్పందించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే టాలీవుడ్ నుంచి అయితే ఇప్పటి వరకు కూడా ధర్మేంద్రకి సంబంధించి ఎవరు కూడా సంతాపాన్ని ప్రకటించలేదు. మనోజ్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా ధర్మేంద్ర మరణాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం జీర్ణించుకోలేకపోతుంది, ప్రముఖులు చేరుకుంటున్నారు. 89 ఏళ్ల వయసులో షోలే అనేటువంటి సినిమాలో నవ యువకుడిగా ఎటువంటి విధంగా ఉర్రు తొలగించే విధంగా డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, నటన కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, అందరికీ గుర్తుండిపోయే ధర్మేంద్ర ఇప్పుడు 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్య బారిన పడిపోయారు, ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత కొంత రికవరీ అవడం కోసం ఇంటికి ఈ మధ్య కాలంలో డిశ్చార్జ్ అయిపోయారు. ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత సుమారుగా 10-15 రోజుల తర్వాత ఇప్పుడు ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతానికి ఆయన నివాసం ముంబై దగ్గర చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ప్రముఖులు చేరుకుంటున్నారు. ఇంకా కుటుంబీకులు మాత్రం ఈ మరణాన్ని ధృవీకరించలేకపోతున్నారు, మరణాన్ని అఫీషియల్ అనౌన్స్ చేయలేదు. బట్ చాలా పెద్ద ఎత్తున అమితాబ్ బచ్చన్, అభిషేక్ లాంటి చాలా స్టార్ హీరోస్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఆయనతో సమకాలీకులు ఉన్నవంతా కూడా ఒక్కసారిగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సో మీకు ధర్మేంద్ర పేరు చెప్పగానే మీరెవరైనా కనుక ఆయన సినిమాలు చూసి ఉంటే, బాలీవుడ్ నటుడు కాబట్టి పెద్దగా తెలుగు ప్రజలకి అంత సుపరిచితుడు కాదేమో, బట్ హీఈస్ ద మోస్ట్ హీమ్యాన్గా పేరొందినటువంటి వ్యక్తి బాలీవుడ్లో. సో మీకేదైనా గుర్తుంటే, మీకేదైనా ఆయన పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేటువంటి పాట, సంభాషణ ఒక్కసారి కామెంట్ చేయండి.